దేవుని నామానికి మరొకసారి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు అందరం కలిసి చదవండి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఈ ఉదయకాల సమయంలో చదవబడిన వాక్య భాగం నుండి కొన్ని క్రిస్మస్ తలంపులు మనం ఆలోచన చేసి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి కొన్ని దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేద్దండి. చాలామందికి తెలిసినట్లుగా క్రిస్మస్ అని అంటే క్రీస్తుని ఆరాధించుట. సో ఈ క్రిస్మస్ మీద ఈ మార్నింగ్ డివోషన్స్లో వేకుజాము ప్రార్థనలో ఒక సిరీస్ నడుస్తుంది. అందులో భాగంగా 2 విషయాలు దేవుని వాక్యం నుండి ధ్యానం చేయడానికి ప్రభు కృపను అనుగ్రహించారు. సో క్రైస్ట్ దెన్ మాస్, ఇట్ ఈస్ ఎ క్రిస్మస్, క్రీస్తుని ఆరాధించుట. సో నెంబర్ 1 మొదటి వారం జ్ఞాపకం చేసినట్లుగా వర్షిప్ క్రైస్ట్ ప్రైమరీలీ, క్రీస్తును ప్రధానంగా ఆరాధించడం, క్రీస్తే ప్రధాన భూమిక అవ్వాలి మన క్రిస్మస్లో. కానీ ఈ రోజుల్లో క్రీస్తుకు బదులు చాలా విషయాలు ప్రధానమైపోయినాయి. వాటి గురించిన విషయాలు మనం ఆలోచన చేసాం. నెంబర్ 2 వర్షిప్ క్రైస్ట్ పర్సనల్లీ, క్రీస్తును వ్యక్తిగతంగా ఆరాధించాలి, వ్యక్తిగతంగా ప్రభువుని మనం ఆరాధించే వారంగా ఉండాలి. అక్కడ ఉన్న రాజు హేరోదు తెలుసు కానీ వ్యక్తిగతంగా ఆరాధించలేకపోయాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు వారు కూడా ప్రభువుని గురించి బైబిల్లో ఇది ఉంది, లేఖనాల్లో ఇది ఉంది అని తెలుసు కానీ వారికి వ్యక్తిగతంగా ఆరాధించలేకపోయారు. కానీ చాలా దూరం నుండి, తూర్పు దేశం నుండి సుమారుగా 600 కిలోమీటర్ల దూరం నుండి వచ్చిన వీరు మాత్రము దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి వ్యక్తిగతంగా ఆరాధించినట్లుగా దేవుని మాటలలో మనం ఆలోచన చేసాం. ఈ ఉదయకాల సమయంలో మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి 3 వచనాల్లో మనం ఆలోచన చేస్తే వర్షిప్ క్రైస్ట్ పర్సీవబులీ, ఇది 3వ మాట. ప్రైమరీలీ 2వది ఇట్ ఈజ్ ఎ పర్సనల్లీ. పర్సీవ్ అని అంటే గ్రహించుట, పర్సీవ్ అంటే తెలుసుకొనుట, పర్సీవ్ అంటే రుచి చూచి తెలుసుకొనటం, పర్సీవ్ అనంటే ఎరుగుట, పర్సీవ్ అనంటే చూచి తెలుసుకొనటం, పర్సీవ్ అంటే అంగీకరించటం. కొంతమందికి ఎవరినైనా ఇలా పట్టుకుంటే అతనికి పర్సెప్షన్ ఉండాలి, అంటే గ్రహించటం, ఇది తాకాడు అన్న విషయాల్ని మనం ఈ ఉదయకాల సమయంలో కొంచెం ఆలోచన చేయాలి. చాలామందికి ప్రభు అంటే ఎవరో తెలియకుండానే, ప్రభు అంటే ఎవరో గ్రహించకుండానే ప్రభువుని గురించి వారు, నేను ఇలా చెప్తా, ఈ మధ్యకాలంలో తాగుబోతులు కూడా క్రిస్మస్ పాటలు బాగా పాడతారు. అలాని వాళ్ళకి ప్రభు తెలుసా అంటే ప్రభు తెలియదు. నాకు మా ఇంటి పక్కనే చాలామంది గుడిసెలోళ్ళు ఉంటారు, అక్కడ నందిగాంలో బైపాస్ రోడ్లో. ఈ క్రిస్మస్ టైం వచ్చిందంటే ఎంత దేనాత్మో దేనమో అన్న పాట వాళ్ళు తాగి ఏడ్చుకుంటూ పాడుతూ ఉంటారు. అలాగని వాళ్ళు ప్రభు తెలుసా అంటే ప్రభు తెలీదు. సో కొంతమంది సంఘాల్లో ఉన్నవాళ్ళు, రక్షించబడిన వాళ్ళు, సేవకులకు కూడా ప్రభు తెలియదు. ఇది ఉదయకాల సమయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. హౌ టు పర్సీవ్, ప్రభువుని ఎలాగూ గ్రహించాలి అనే మాటను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. చూడండి, 2వ అధ్యాయం 2వ వచనంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి. సో ఆయన నక్షత్రమును చూచి అనే మాట మనం చాలా సందర్భాల్లో చదువుతూ ఉంటాం. దీనికి క్రిస్మస్ స్టార్ అని అంటాం, లేదంటే క్రైస్ట్ స్టార్, క్రీస్తు నక్షత్రము, ఆయన నక్షత్రము అన్న మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. హేరోదు రాజు గ్రహించలేకపోయాడు, ఆ తర్వాత ప్రధానులు గ్రహించలేకపోయారు, శాస్త్రులు గ్రహించలేకపోయారు. ఈరోజు సర్వ మానవ వాళ్ళి ప్రభు అంటే ఎవరో గ్రహించలేక, రుచి చూచి తెలుసుకోనలేక పాడైపోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి నక్షత్రం యొక్క విలువ, దాన్ని ఎలాగో మనం గ్రహించాలో కొన్ని మాటలు దేవుని వాక్యంలో నేర్చుకుందండి. సో ఇట్ ఈజ్ ఎ స్టార్.
ఆయన నక్షత్రం. ఎవరి నక్షత్రం అంటే చెప్పండి ఇది? ఆయన నక్షత్రం. సో ఇట్ ఈజ్ ఏ క్రిస్మస్ స్టార్, లేదంటే ఇట్ ఈజ్ ఏ క్రైస్ట్ స్టార్. సో వీలుంటే అన్నీ చెప్తా, లేకపోతే కొన్ని చెప్తా, కానీ ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇంగ్లీష్లో క్రైస్ట్, CHRIST, ఈ 6 మాటలు ఆ స్టార్లో నుండి మనం ఆలోచన చేద్దాం. నెంబర్ 1, మొట్టమొదటిది దేవుని వాక్యంలో నుండి జాగ్రత్తగా రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఇట్ ఈజ్ ఎ స్టార్ ఆఫ్ క్రియేటర్. మొట్టమొదటిది ఈ నక్షత్రం దేన్ని సూచిస్తుంది అని మనం ఆలోచన చేస్తే, ఇది సృష్టికర్త యొక్క నక్షత్రము. నక్షత్రాన్ని తయారు చేసింది ఎవరు చెప్పండి? ఈ నక్షత్రము తయారు చేసింది ఎవరు, నిర్మించింది ఎవరు అని మనం ఆలోచన చేస్తే దెర్ ఈజ్ ఎ క్రియేటర్. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దానికన్నా ముందు ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. ఈ వాక్యం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, దెర్ ఈజ్ ఎ రివలేషన్, ఒక ప్రత్యక్షతను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రత్యక్షతలో కూడా 3 ప్రత్యక్షతలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నెంబర్ 1, మొట్టమొదటిది ఇట్ ఈజ్ ఎ జనరల్ రివలేషన్, సాధారణమైన ప్రత్యక్షత. అంటే ఆకాశము, భూమిలో ఉన్నవి, ఆకాశంలో ఉన్నవి, సృష్టిలో ఉన్న ప్రతిదీ ఏం జ్ఞాపకం చేస్తుందంటే, నా వెనక సృష్టికర్త ఉన్నాడు అని సర్వసాధారణంగా మానవ కోటి అంతటికి జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే కీర్తనకారుడు 19వ కీర్తన మొదటి 2 వచనాల్లో మనం ఆలోచన చేస్తే, ఆకాశములు దేవుని మహిమను గురించి వివరిస్తున్నాయి, అంతరిక్షము ఆయన మహిమను గురించి. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనాల్లో కూడా రాయబడిన మాట, దేవుని గుణలక్షణాలు ఏంటి అని అంటే, ఆయన సృష్టించిన వస్తువులను మనం చూడటం ద్వారా అర్థమవుతుంది అన్న మాటలు పౌలు భక్తులు కూడా రాస్తుడు. అంటే ఇది సాధారణమైన ప్రత్యక్షత. మనకి నక్షత్రం కనిపించిందంటే నక్షత్రం వెనక ఎవరో ఉన్నారు, ఆ వ్యక్తిని అతన్ని గ్రహించాలి. వర్షం పడుతుంది అనుకోండి, ఈ వర్షాన్ని సృష్టించిన వాడు ఎవడో ఉన్నాడు అనే మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈరోజు మానవుడు సృష్టిలో ఉన్న ప్రతిదీ, మానవుడు కూడా, మనం కూడా ఎవరి చేత నిర్మించబడిన వారం అనంటే దేవుని చేత నిర్మించబడిన వారమే. కానీ అది గ్రహించలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా గ్రహించాలి. నెంబర్ 2, ఇట్ ఈజ్ ఏ స్పెసిఫిక్ రెవల్యూషన్, ఒక నిర్దిష్టమైన ప్రత్యక్షత ఉంది. ఏంటి నిర్దిష్టమైన ప్రత్యక్షత అనంటే, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గురించి ప్రతి పుస్తకం చెప్తా ఉంది. ఆ పుస్తకంలో ఉన్న ఆ యేసుక్రీస్తు ప్రభువే ఇప్పుడు ప్రత్యక్షపరచబడతా ఉన్నాడు. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆల్రెడీ యూదుల వాళ్ళందరికీ ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉన్నాడు. దావీదు చెప్పాడు రాబోతున్నాడు యేసుక్రీస్తు మెస్సయ్య అని. ఆ తర్వాత అబ్రహాము చెప్పాడు, ఇంకా చెప్పాలి అంటే యాకోబు చెప్పాడు, అనేక మంది ప్రవక్తలు చెప్పారు, కీర్తనాకారులు చెప్పారు. వీళ్ళందరూ పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అందరూ ప్రభువుని గురించి చెప్పారు. కానీ వాస్తవానికి ప్రభు వచ్చిన టయానికి, ప్రభు ఆ దేశంలో పుట్టిన టయానికి ఒక్కడు కూడా గ్రహించలేకపోయాడు. ఈ ప్రత్యక్షత, నిర్దిష్టమైన ప్రత్యక్షత ఎవరికి లేకుండా పోయింది. దాని 3వది ఇట్ ఈజ్ ఏ పర్సనల్ రివలేషన్, ఇది వ్యక్తిగతమైన ప్రత్యక్షత. మొట్టమొదటిది సాధారణ ప్రత్యక్షత, జనరల్ రెవల్యూషన్. దాని 2వది ఇట్ ఈజ్ ఏ స్పెసిఫిక్ రెవల్యూషన్. దాని 3వది ఇట్ ఈజ్ ఏ పర్సనల్ రెవల్యూషన్. వ్యక్తిగతంగా మనం ప్రభువుని గ్రహించాలి, ఎరగాలి. ఆ ప్రత్యక్షతను కూడా జ్ఞానులు మనకి బోధిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మొట్టమొదటిది, స్టార్లో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటి అనంటే, క్రైస్ట్లో సి దేనికి సాదృశ్యం? సి ఫర్ ఇట్ ఈజ్ ఏ క్రియేటర్, ఇట్ ఈజ్ ఏ స్టార్ ఆఫ్ క్రియేటర్. మొట్టమొదటిది ఇది సృష్టికర్త యొక్క నక్షత్రము. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలోనే 16వ వచనంలో పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి అని చెప్తూ, ఒకవేళ మీ సంఘంలో ఎవరన్నా జ్యోతులు అన్న పేర్లు ఉంటే వాళ్ళ గురించిగా చెప్పేది ఇక్కడ. సూర్యుడి గురించి, ఆ తర్వాత చంద్రుడి గురించి చెప్తున్న మాటలు 16వ వచనం. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాను. ఎవరు చేశారంటే చెప్పండి? ఆయన నక్షత్రము ఏమని చూపిస్తుందని, ఏమని తెలియజేస్తుంది, ఏమి మనం గ్రహించాలి అని చెప్తుందంటే, దీన్ని తయారు చేసిన వాడు ఉన్నాడు, ఆయన సృష్టికర్త. ఆయన ఎవరు చెప్పండి? సృష్టికర్త. ఈ క్రీస్తు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఆయన సృష్టికర్త అని బోధిస్తూ ఉంది. ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథం 147వ కీర్తన 4వ చరణంలో ఇలా రాయబడింది. కీర్తన 147, త్వరగా తీయండి, స్పీడ్గా తీయండి, జాగ్రత్తగా చూడండి. 147వ కీర్తన 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. ఇంతకీ ఆయన నక్షత్రం అని జ్ఞానులు పేరు పెట్టారా? ఆ నక్షత్రానికి దేవుడే పేరు పెట్టిండా?
చెప్పండి, ఎవరు పేరు పెట్టారు దీనికి అని అంటే దేవుడే పేరు పెట్టిండు. భూమి మీద కనపడే వాటిలన్నిటికీ ఆదాం పేరు పెట్టిండు, కానీ ఆకాశంలో ఉన్న వాటిలన్నిటికీ దేవుడు పేరు పెట్టిండు. అందుకే నక్షత్రముల సంఖ్య ఎంత అన్నది దేవుడు నియమించిండు. ప్రతి నక్షత్రానికి స్పెసిఫిక్గా దేవుడు పేర్లు పెట్టినట్లుగా. సో నక్షత్రం దేన్ని తెలియజేస్తుంది అని మనం ఆలోచన చేస్తే సృష్టికర్తను మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంకొక 2 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తా చూడండి. యోబు గ్రంథం 9వ అధ్యాయం. యోబు గ్రంథం 9వ అధ్యాయంలో ఈ నక్షత్రాలన్నీ మనకి బైబిల్లోనే ఉన్నాయి. కాకపోతే కొంతమంది నక్షత్రాలు చూపించి మనకు చుక్కలు చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి కాదు, జాగ్రత్తగా చూడండి. 9వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు, ఆయన నక్షత్రములను మరుగుపరుచును. ఆయన ఏం చేయగలడంట? నక్షత్రములను మరుగు చేయగలడు. 9వ వచనం. ఆయన స్వాతి, మృగశీర్షకం, కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసిన వాడు. నక్షత్ర రాశులన్నింటినీ చేసిన వాడు ఎవడు చెప్పండి? ఆ పేర్లు కూడా ఉన్నాయి. స్వాతి, మృగశీర్షకము, కృత్తిక. ఇది తెలుగు బైబిల్లో చక్కగా ఆ పేర్లు చక్కగా తెలుగులో రాశారు. ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 38వ అధ్యాయానికి రండి. ఇదే యోబు గ్రంథం 38వ అధ్యాయం 31వ వచనం నుండి మరికొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 38వ అధ్యాయం 31వ వచనం. కృత్తిక నక్షత్రమును నువ్వు బంధింపగలవా? ఇది ఎవరితో మాట్లాడుతున్నారంటే యోబును ప్రశ్నిస్తా ఉన్నాడు. కృత్తిక నక్షత్రమును నువ్వు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? వాటి కాలంలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి వృక్షములు నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? సప్తర్షి అంటే 7 ఉండే నక్షత్రాలు. దాని పక్కనే అరుంధతి ఉంది, దాన్ని చూడండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అరుంధతి లేదు, ఏమీ లేదు. వాటిలన్నింటినీ నిర్మించిన వాడు ఎవరు చెప్పండి? సో సప్తర్షి వృక్షములను వాటి ఉపనక్షత్రం అదే చెప్పుకునేది. అరుంధతి మనకు చేసింది ఇది కాదు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నక్షత్రం ఏం జ్ఞాపకం చేస్తుంది? స్టార్ దేని గురించి చెప్తుంది? ఈరోజు చాలామంది సూపర్ స్టార్లు, మెగాస్టార్లు ఉన్నారు, కానీ దెర్ ఈజ్ ఏ స్టార్. హీజ్ ఏ స్టార్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు అనే నక్షత్రాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అది ఏం జ్ఞాపకం చేస్తుంది అని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిది ఇట్ ఈజ్ ఏం చెప్తుంది? అది ఆ నక్షత్రం ఏం చెప్తుంది చెప్పండి? నన్ను తయారు చేసిన వాడు ఒకడున్నాడు, దానిని మీరు గ్రహించాలి. ఎవరు గ్రహించలా? ఈ నక్షత్రం పర్టికులర్గా ఎవరు గ్రహించగలిగారు అని అంటే ఖగోళ శాస్త్రజ్ఞులు, నక్షత్రాల మీద స్టడీ చేయగలిగిన జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు దీన్ని గ్రహించడానికి అవకాశం ఉంది. దాన్ని గ్రహించండి అని జ్ఞానులు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. 2వ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మరలా చూడండి. ఈ నక్షత్రం ఇంకా క్రైస్ట్లో 2వ అక్షరం ఏంటి? హెచ్. క్రైస్ట్లో 2వ పదం ఏంటి చెప్పండి? ఇట్ ఈజ్ ఏ హెచ్. 2వది ఇట్ ఈజ్ ఏ స్టార్ ఆఫ్ హ్యాపీనెస్. ఇది ఏంటి అని అంటే సంతోషాన్ని కలగజేసే నక్షత్రము. ఇది ఏ నక్షత్రం అంటే చెప్పండి? సంతోష నక్షత్రం, లేదంటే ఆనంద నక్షత్రం. మొట్టమొదటిది సృష్టికర్త యొక్క నక్షత్రము, 2వది ఇది సంతోషాన్ని కలగజేసే నక్షత్రం. కొంచెం అదే చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు కలిసి ఉంటాయి. నేను చదువుతున్న, జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై. ఆగండి. దేన్ని చూస్తే వాళ్ళకి ఆనందం వచ్చింది, అత్యానందం వచ్చింది చెప్పండి? నక్షత్రాన్ని చూస్తే. కొంతమంది నక్షత్రం కాదు ఏం చూసినా ఆనందపడరు, వాళ్ళు వేరే కేటగిరీ. కానీ వీళ్ళని అడిగితే అప్పుడు దాకా ఉన్న కలవరం అంతా ఎగిరిపోయింది, అప్పుడు దాకా చేసిన ప్రయాణ బడిలకంతా ఎగిరిపోయింది, అప్పుడు దాకా హేరోదు రాజు దగ్గర జరిగిన సంఘర్షణ అంతా ఎగిరిపోయింది. నక్షత్రంను చూడటంతోనే వారికి ఏం కలిగింది అని మనం ఆలోచన చేస్తే సంతోషము, ఆనందము. అక్కడ కూడా అత్యానంద భరితులై ఇంట్లోనికి వచ్చి. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ నక్షత్రం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మానవ కోటికి నక్షత్రం ద్వారా మనకి సంతోషాన్ని కలగజేసిన వాడు. బైబిల్లో 3 ప్రాముఖ్యమైన నక్షత్రాలు ఉన్నాయి. అది ఎప్పుడన్నా అవకాశం ఉంటే మీకు జ్ఞాపకం చేస్తాను, కానీ ఊరికనే అలా టచ్ చేస్తాను. నెంబర్ 1 మొదటి నక్షత్రము, దానికి ఏం పేరు పెట్టారంటే సాతాను పేరు కూడా నక్షత్రమే. ఏం పేరు చెప్పండి? మీకు బాగా తెలుసు, ఈ నక్షత్రాన్ని బాగా ఫాలో అవుతున్నట్టున్నారు, అంత గట్టిగా చెప్పారండి. జాగ్రత్త ఉండండి. ఈ సాతాను ఏం చేసింది అని మనం ఆలోచన చేస్తే ఆదాము అవ్వల జీవితాల్లో దుఃఖాన్ని తీసుకొని వచ్చింది, భయంకరమైన పాపాన్ని తీసుకొని వచ్చింది, భయంకరమైన
మరణాన్ని తీసుకొని వచ్చింది, భయంకరమైన రుగ్మతలను తీసుకొని వచ్చింది. కానీ ఈ మార్నింగ్ స్టార్ యేసుక్రీస్తు అనే ఈ మార్నింగ్ స్టార్ని మనం ఆలోచన చేస్తే సాతాన్ని మార్నింగ్ స్టారే అన్నాం, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును కూడా మార్నింగ్ స్టారే అన్నాం. ఎందుకు అన్నారు అని అంటే ఆయనే మనకు ఏకు చుక్క. సో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈయన మనకేం తీసుకొని వచ్చాడంటే సంతోషాన్ని తీసుకొని వచ్చాడు. దేవుని దూతలు సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక. సో దావీదు పట్టణమందు మహా ఆనందము సంతోషం కలగటానికి కారణం ఏంటంటే ఎవరి వలన వచ్చింది అని అంటే ఆ సంతోషము ప్రభు వలన మానవ కోటికి దక్కింది. కాబట్టి ఈ నక్షత్రానికి ఇంకో పేరు ఏమన్నా మనం చెప్పాలి అని అంటే ఇది సంతోష నక్షత్రము. ఇంకెక్కువ మాటలు మనకి అవసరం లేదు. దాని మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. మూడోది ఇట్ ఈజ్ ఏ స్టార్ ఆఫ్ రూలర్. ఆయన ఎవరు అనంటే పాలకుడి నక్షత్రము. ఇది ఎవరిది అనంటే రూల్ చేస్తా ఉన్నాడు. ప్రపంచం చాలా చక్రవర్తులు పరిపాలించారు, చాలా కింగ్డమ్స్ వచ్చినాయి, చాలా రాజ్యాలు వచ్చినాయి. 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. రాజు అయిన హేరోదు దినముల యందు యోదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానములు యెరూషలేమునకు వచ్చి యూదులు రాజుగా పుట్టినవాడు ఆవిడ. పుట్టటమైన ఎలా పుట్టాడని చెప్పండి, యూదుల రాజుగా పుట్టినవాడు. అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన భుజముల మీద ఏముందంటే చెప్పండి, రాజ్యభారం ఉండెను. దానియేలు గ్రంథంలో ఒక మాట చదువుతున్నా చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. ఈయన మిగిలిన రాజ్యాలన్నిటికీ, మిగిలిన రూలింగ్ అంతటికీ యేసుక్రీస్తు ప్రభు రూలింగ్కి ఉన్న వ్యత్యాసాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి. ఎవరు ఈ మనిషి కుమారుని పోలిన వాడు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖముకు తేబడును. సకల జనములను చూడండి, రాష్ట్రములను ఆయా భాష మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ. మిగిలిన రాజ్యాలన్నీ ఏమైపోయినాయి చెప్పండి, లైమ్ అయిపోతూ ఉంటాయి. చాలా రాజ్యాలు వచ్చినాయి. మొట్టమొదటిది ఈజిప్టు రాజ్యం వచ్చింది, మహారాజ్యం, ఫరో సామ్రాజ్యం. అది మామూలుది కాదు. ఆ తర్వాత మనం ఇస్రాయేల్ రాజ్యాన్ని చూస్తాం, వాళ్ళ తర్వాత అష్షూరియన్లు చూస్తాం, వాళ్ళ తర్వాత గ్రీకు వాళ్ళు చూస్తాం, రోమీలను చూస్తాం, మాదీనులు చూస్తాం, పార్సికులను చూస్తాం. ఇన్ని రాజ్యాలు వచ్చినాయి పోయినాయి, కానీ దెర్ ఈజ్ ఏ వన్ కింగ్డమ్, దెర్ ఈజ్ ఎ వన్ రూలర్. ఆయన ఎప్పుడు లయము కాని రాజ్యం, ఎన్నటికీ ఉండే రాజ్యం, సదాకాలము ఉండే రాజ్యం. ఆ రాజ్యము ఎవడు మార్పు లేని మార్చలేని రాజ్యం. అందుకే లూకాసు వార్త 1వ అధ్యాయంలో కూడా చూడండి 32-33 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువును గురించి పాడుతున్న పాటలు చాలా అద్భుతమైన పాటలు. చూడండి 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు మన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును. ఆయన రాజ్యము ఎలాంటి రాజ్యం అంటే చెప్పండి, అంతము లేనిదై ఉండును. ఆయన రాజ్యము అంతము లేని రాజ్యము. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. సో ఇట్ ఈజ్ ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే ఆయన ఈ నక్షత్రము దేన్ని సూచిస్తుంది అని అంటే పరిపాలకుడిని సూచిస్తూ ఉంది. మొట్టమొదటిగా ఆదాము ఏర్పాటు చేయబడినప్పుడు, ఆదామును దేవుడు నిర్మించినప్పుడు నువ్వు సమస్తాన్ని ఏలుము అని చెప్పినప్పుడు వీళ్ళు ఏలలేక వేరే వాడి చేత ఎప్పుడు ఏలటానికి ఇష్టపడిన వాడు. కానీ రెండవ ఆదాము, కడపటి ఆదాము వచ్చి సమస్తాన్ని ఏలేవాడు. ఈయన ఏలుబడి అంతము లేనిది, ఈయనది శాశ్వతమైన రాజ్యము, సదాకాలము ఉండే రాజు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. సో మొట్టమొదటిది స్టార్ ఆఫ్ క్రియేటర్, నెంబర్ 2 స్టార్ ఆఫ్ హ్యాపీనెస్, నెంబర్ 3 స్టార్ ఆఫ్ రూలర్. దెన్ 4వది ఇంకేముంది చెప్పండి, 6 తర్వాత ఇట్ ఈజ్ ఏ స్టార్ ఆఫ్ ఇమ్మానుయేల్. ఆయన ఎవరు అని మనం ఆలోచన చేస్తే మత్తయ్యని అడిగితే మత్తయ్య ఏమని చెప్తున్నానంటే మీ ఊరిలో ఉన్న మత్తయ్య కాదు, బైబిల్లో ఉన్న మత్తయ్య. ఆయన ఏం చెప్తుడు అని మనం ఆలోచన చేస్తే 1వ అధ్యాయంలో ప్రభువుని చెప్పిన మాటల్లో చూడండి 23వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు దేవుడు మనకు తోడు. అసలు తెలుగులోకి ఇంకా చెప్పాలంటే దేవుడు తోడు అని చెప్పాలి. మనకి తోడు, గాడ్ విత్ అస్, మనతో ఉన్నవాడు.
దేవుడు ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు మనతో ఉన్నవాడు. ఈరోజు దేవుడు మనతో ఉన్నా మనకు అర్థం కాల. చాలామంది ఉన్నారు అక్కడ. ఇమ్మానుయేలుతో హేరోదు రాజు ఉన్నాడు, ఇమ్మానుయేలుతో శాస్త్రులు ఉన్నారు, ఇమ్మానుయేలుతో ఇంకెవరున్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, ఇమ్మానుయేలుతో తూర్పు జ్ఞానులు ఉన్నారు, యెరూషలేం పట్టణస్థులు ఉన్నారు. అందరూ కలవరపడ్డారు, కానీ ఎవరో వారు ఎరగల. ఈ స్టార్ మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అని అంటే, చూడండి ఒక మాట యోహాను సువార్తలో నుండి మనం చదువుదండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 10, 11, 12 వచనాలు జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను. ఆగండి. లోకం అంతా ఎవరి వల్ల కలిగిందంటే చెప్పండి. సో ఎవరైతే ఫస్ట్ మాట మీకు జ్ఞాపకం చేశారు, లోకం అంతటిని ఎవరు తయారు చేశారో, ఎవరు నిర్మించారో, లోకమంతా ఎవరి చేత నిర్మింపబడిందో, క్రియేటర్ ఎవరో దీన్ని సృష్టించిన వాడు చెప్పండి, సృష్టికర్త. ఇప్పుడు ఆ సృష్టికర్తే సృష్టిలో భాగం అయిపోయాడు. ఇప్పుడు ఆయనే ఎలా వచ్చాడనంటే, ఎవరైతే లోకాన్ని సమస్తాన్ని నిర్మించిన వాడు ఆ సృష్టికర్తే లోకములో ఒక భాగంగా సృష్టిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య, ఏ వాక్యం అయితే ఇప్పుడు వరకు కనపడలేదో ఆ వాక్యము శరీరాన్ని ధరించుకొని మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో మనం ముందుకు వస్తే దానిని మనం ఏం చేయలేకపోయినో, లోకం ఏం చేయలేకపోయింది అనంటే ఇక్కడ 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తారు. నెంబర్ 1, మొట్టమొదటిది లోకము యేసుక్రీస్తు ప్రభువుని గ్రహించలేక ఇగ్నోర్ చేసింది. మొట్టమొదటిది ఏంటంటే ఇట్ ఈజ్ ఇగ్నోర్. ప్రభువుని తెలుసుకోలేకపోయింది. లోకం ఆయన ఏం చేయలేదంటే చెప్పండి, తెలుసుకోనలేదు. ఈ నక్షత్రం ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, నేను ఇమ్మానుయేలుని, లోకంలోనికి వెలుగు వచ్చింది, నిజమైన వెలుగుండెను, ఆ వెలుగు లోకములో ప్రకాశించుండెను, కానీ లోకము ఆ వెలుగుని ఏం చేయలేదంట, గ్రహించలేదు, దానిని తెలుసుకోలేదు. లోకము వెలుగుని ఇగ్నోర్ చేసింది. రెండవ రకమైన మనుషులు ఉన్నారు. 10వ వచనం తర్వాత 11వ వచనం మనం ఆలోచన చేస్తే, ఇదంతా లోకం, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ, ఓల్ వరల్డ్, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ప్రభువుని, నక్షత్రం కనపడింది కానీ అందరికి కనపడిందా, కొందరికే కనపడింది ఇది నక్షత్రం అని అంటే అందరికి కనపడింది. సూర్యుడు అందరికి కనిపిస్తారా, కొంతమందికి కనిపిస్తారా? మీ కొడవటి కళ్ళలో కనిపిస్తారా? కనపడేవాడికి ఎవడైనా సరే ఆ సూర్యుడు వెనక సృష్టికర్త ఉందని తెలియాలి, కానీ చాలామందికి తెలియట్లా. దేవుడు తన ప్రత్యక్షతను ఎలా చూపిస్తున్నాడంటే, లోకం ఆయనను తెలుసుకోలేదు. పోనీలే లోకం అంతా కళ్ళు మూసుకుంది, వాళ్ళు సరిగా గమనించట్లేదంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన స్వకీయుల దగ్గరికి వచ్చాడంట. వాళ్ళ సొంత వాళ్ళ దగ్గరికి వచ్చాడు. 11వ వచనంలో రాయబడింది ఆ మాట. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. రెండోది, దే రిజెక్టెడ్. వాళ్ళు ఏం చేశారు చెప్పండి, వాళ్ళు ఆయనను అంగీకరించలేదు, తృణీకరించారు. కొంతమంది తెలుసుకోవటం చేత కాలేదు, కొంతమంది తెలుసుకున్న వీళ్ళకి తెలుసు ఎవరో వస్తున్నారంటే మెస్సయ్య వస్తుండు అని ప్రతిరోజు చెప్పుకుంటారు, కానీ వాళ్ళకు మాత్రము అంగీకరించడానికి ఇప్పటికీ అంగీకరించాల. ఇప్పటికీ యూదుల్లో కొంతమంది యెరూషలేం పోతే ఇప్పటికీ మెస్సయ్య ఇంకా రాబోతున్నాడు అనుకుంటారు. వాళ్ళు క్రిస్మస్ చేసుకోరు, ఇంకా క్రిస్మస్ రాబోతుంది అనుకుంటారు. 3వ బ్యాచ్ ఉంది. అదేంటి అనంటే 12వ వచనంలో, ఎందరూ తనను అంగీకరించురో వారందరూ తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలు అడుగుటకు. కొంతమంది ఇగ్నోర్ చేశారు, కొంతమంది రిజెక్ట్ చేశారు, కొంతమంది రిసీవ్ చేసుకున్నారు. ఎవరు రిసీవ్ చేసుకున్నారంటే, దేర్ వాజ్ ఎ వైజ్ మ్యాన్. ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు, తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారు, వాళ్ళు ప్రభువుని అంగీకరించారు. అందరూ అంగీకరించారు. తూర్పు జ్ఞానులే కాదు, కొరటకల్లో ఉన్న జ్ఞానులు కూడా అంగీకరిస్తే దేవుని పిల్లల ఊటకు మన జ్ఞానం ఎక్కడ పనిచేయాలంటే ప్రభువుని తెలుసుకొనటంలో మన జ్ఞానం పనిచేయాలి. అందుకే ఆయన ఏమన్నామంటే, ఆయనే మనతో ఉండటానికి ఆయన మన మధ్యలోనికి వచ్చాడు. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చదివితే, ప్రకటన గ్రంథంలో 7 నక్షత్రాలను చేత పుట్టుకున్నవాడు అని రాయబడుతుంది. ఈ 7 నక్షత్రాలు దేనికి సంబంధించిన? ఎఫెసీ సంఘంలో చదవండి, 2వ అధ్యాయం 1వ వచనం. త్వరగా ఎవరన్నా గట్టిగా చదవండి. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను, చాలు. ఈ కుడి చేతిలో 7 నక్షత్రాలను ఎందుకు పట్టుకున్నాడో, ఇంతకీ ఈ నక్షత్రం దేనికి సాదృశ్యం అనంటే, కొంచెం 1వ అధ్యాయం చివరి వచనంలో మనం చదివితే 7 నక్షత్రములు 7 సంఘపు దూతలకు సాదృశ్యం. నక్షత్రం దేనికి సాదృశ్యం అంటే పాస్టర్ గారికి సాదృశ్యం, సంఘానికి కాదు. మనం స్టార్లు, కానీ ఈ స్టార్ ఎప్పుడో పోయింది.
గోలీమార్ స్టార్ పోయింది. ఇప్పుడు మనం ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి అంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎవరి చేతిలో ఉండాలి మనం? ఈ స్టార్ ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో. ఈ కుడి చేత్తో పట్టుకున్నాడు, మళ్ళీ ఎడ చేత్తో కూడా కాదు. ప్రభు చాలా కేర్ఫుల్గా ఆయన మనతో ఉన్నవాడంటే ఆయన చేతిలో పెట్టుకున్నాండి పాస్టర్ గారిని. మనం ఎలా ఉండాలి చెప్పండి? ప్రభువుని అనేకులకి తెలియజేయాలి, అనేకులకి ప్రభువుని అంగీకరించాలి. 7 సంఘాలు వాళ్ళు ప్రభువుకి మూతలు వేసేసారు. మా సంఘంలో ప్రభు వద్దని. ఒకళ్ళు క్రియల ద్వారా మూత వేశారు. అట్లా 7 సంఘాల్లో లోపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ మన సంఘాలు ఇప్పుడున్న ఈ త్వరగా మనం నాకు తెలిసి ప్రభు రాకుండా చూడబోయే సంఘాలు మనమే. కాబట్టి ఈ సంఘాలు ప్రభువుని అనేక చోట్ల పరిచయాలు. ఎందుకు అనంటే ఆయన మనతో ఉన్నవాడు, ఇమ్మానుయేలుగా ఆయన చేతిలోనే మనం ఉన్నాం అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మొదటిది చెప్పండి, ఏ నక్షత్రం ఇది? సృష్టికర్త యొక్క నక్షత్రం. నెంబర్ 2, ఇది సంతోషకరమైన ఆనందకరమైన నక్షత్రం. దాని 3వది చెప్పండి, ఆయన ఎలాంటిదంటే పరిపాలించే నక్షత్రం. దాని 4వది ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడుగా ఉండే నక్షత్రం. దెన్ 5వది తర్వాత 5 తర్వాత 6 తర్వాత ఇంకేముంది చెప్పండి? ఎస్, సో ఇట్ ఈజ్ ఏ స్టార్ ఆఫ్ స్క్రిప్చర్. ఆయన ఎలాంటి వాడు అనంటే లేఖన నక్షత్రం. ఇది ఏంటంటే వాక్య ఆధారితమైన నక్షత్రం. ఈ నక్షత్రం పుట్టిద్ది అని అప్పుడప్పుడు వీళ్ళు గ్రహించారా? జ్ఞానులు తెలుసా? అంతకుముందు ఎక్కడ రాయలేదా అంటే వాక్యంలో ముందే రాయబడింది. ఎప్పుడో నక్షత్రం పుడుతుంది, ప్రభు వస్తుండో అన్న మాట ఈ స్క్రిప్చర్ జాగ్రత్తగా ఆలోచన చేస్తే చూడండి, సంఖ్యాకాండంలో బిలాము బాలాకులు స్టోరీలో చాలా అద్భుతమైన విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 24వ అధ్యాయం, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. ఆయనను చూచుచున్నాము కానీ, చూసారండి, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. ఆయనను చూచుచున్నాము కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము చెప్పండి, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. చాలండి. నక్షత్రం ఎక్కడ ఉదయించేది? ఎక్కడ ఉదయించాలని చెప్పండి? యాకోబులో ఉదయించాలి. ఈ నక్షత్రం ఎవరు అనంటే ఇప్పుడు ఉదయించింది. ఈ నక్షత్రం మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఇది వాక్యాన్ని చదివితే మనం ప్రకాశించగలం. వాక్యం చదివితే ఈ ఏకు చుక్క మనల్ని ప్రకాశింపజేయగలిగింది. ఈ ఏకు చుక్క ప్రకాశమైన వేకు చుక్క అని మనకి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ రాజదండము కూడా ఎక్కడి నుంచి తొలగింపబడదు అనంటే మరొక వాక్యము ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనంలో, షులోహు వచ్చు వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు అని ప్రజలు అతనికి విధేయులవుదురు. సో యోధా నుండి ఈ రాజదండము రాబోతుంది, యాకోబులో నక్షత్రం ఉదయించును. ఇవన్నీ జ్ఞానులు చెప్పారా? దేవుని వాక్యంలోనే ఉందా అనంటే దేవుని వాక్యంలోనే ఉంది. ఈ స్టార్ ఏమని జ్ఞాపకం చేస్తుందంటే వాక్యం చూడండి, వాక్యం అంతా నా గురించే చెప్తుంది అంటాడు. కొంతమంది 2 శిష్యులు ఉన్నారు, మన శిష్యులే, మీ ఊరు శిష్యులే. ప్రభుతో నడిచిన తర్వాత ప్రభు వెళ్ళిపోయిన తర్వాత మా హృదయాలు మండిని, ఇవన్నీ మా గురించే చెప్పినాయని అప్పుడు తెలిసింది. మనం కూడా అలాంటి వాళ్ళం. ఏ వాక్యం తీసుకున్నా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం లాస్ట్ వరకు ఎవరి గురించి చెప్తున్న మాటలు చెప్పండి? కేవలం ప్రభు గురించి చెప్పే మాట. హిస్టరీ ఈజ్ స్టోరీ ఓన్లీ. ఆయన చరిత్ర మాత్రమే, ఆయన గురించే చెప్తుంది. కానీ ఈ మధ్యకాలంలో అయ్యగారులు, నక్షత్రాల వల్లే ఉండే అయ్యగారులు ఏం చేస్తున్నారంటే బైబిల్లో వాళ్ళకి నచ్చిన స్టోరీలన్నీ తీసుకొని ఇది నా గురించే రాయబడింది. మొన్నోడో ఎవరో అనుకోమాకండిలే, మా అయ్యగారు ఒక ఆయన బర్త్డే చేసుకుంటా ఒక వాక్యం చదివించాడు. ఆయన పుట్టుట వలన అనేకులు సంతోషించిరి అంటే, వీడు పుట్టడం వల్ల ఎవడు సంతోషించిండు నాకు అర్థం కాదు. ఇది ఎవరికి సంబంధించింది? ఈ వాక్యం ఎవరికి సంబంధించింది? ఆయన పుట్టడం వల్ల. అది బాప్తిస్మిచ్చు యోహానికి సంబంధించిన వాక్యం. యేసుక్రీస్తు పుట్టడం వల్ల సర్వలోకానికి సంతోషం కలిగింది. ఇదిగో లోకుల ఆ మాట చదవండి, లోకాసు వార్త 2వ అధ్యాయం. చాలా అద్భుతమైన మాట, అది మనందరికీ కంఠస్థ వాక్యం. 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను. ఇదన్నీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే లేఖనాలన్నీ ఆయన గురించే. ఎవడు పడితే వాడు చెప్పుకోవద్దు ఇది నాకని. లేఖనాలన్నీ ఎవరై చెప్పండి? ఒత్తు కా ఇది
మళ్ళీ తెలుగులో కూడా చాలా. ఒకసారి జడ్జి గారు అడిగాడంట, జాగ్రత్తగా అండి, ఇద్దరు భార్యాభర్తలు కేసు వేశారంట, డైవర్స్ కేసు, విడాకులు కేసు వేశారు. జడ్జి గారి దగ్గరికి వెళ్ళారు. ఏంటయ్యా ఏంటి అని అంటే, సార్ నేనేమీ రాయలేదు సార్, ఆ అమ్మాయికి ఒక చిన్న మాట రాసి ఇస్తే వెంటనే తెల్లారికల్లా ఇది మొత్తం వేసింది సార్. ఏం లేదు సార్ అన్నాడు. వాడు రాయాలనుకున్న మాట ఏంటంటే ప్రేమ లేఖ అని రాసిందంట. లేఖ అంటే ఒత్తుక, మీకు అర్థమైందా? ప్రేమ లేఖ అంటే ఏంటి, కా అంటే ఏంటి, ఆ కా అంటే ప్రేమ లేఖ అంటే ఏంటి తెలీదు అసలు. లవ్ లెటర్ అమ్మా, ప్రేమ ఉత్తరం. వాడు ఆ ఒత్తుకాగా రాయకుండా మామూలు కా రాసిందంట, ప్రేమ లేఖ. అంటే వీడు అసలు ప్రేమే లేదు, మరి ఇంక ప్రేమ లేనప్పుడు నేనేం చేసుకున్నాను, ఆ విడాకులు ఇచ్చింది. చిన్న చిన్న అక్షరాలు కూడా, చిన్న చిన్న అక్షరాలు ఎంత పెద్ద పెద్ద ప్రమాదాలు తీసుకొస్తే జాగ్రత్తగా ఉండండి. లేక కాస్త పోయి ఈ లేక ఇంతకీ టిఫిన్లు ఉన్నాయా, అవి కూడా లేకుండా పోయినాయా? రైట్, దేవుడు స్తోత్రం, అన్నీ ఉన్నాయి, ఏవి లేకుండా లేవు. సో ఇది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే లేఖనము, అర్థమైందా? ఇది యేసుక్రీస్తు ప్రభు మనకి చూపించిన అన్ని లేఖనములన్నీ దేని గురించి చెప్తున్నాయి అని అంటే ప్రభువుని గురించే చెప్తున్నాయి. ఫైనల్లీ మరొక మాట లాస్ట్లో ఏంటి చెప్పండి, క్రైస్ట్లో లాస్ట్ది ఇట్ ఈజ్ ఎ టీ. సో ఇట్ ఈజ్ ఎ స్టార్ ఆఫ్ టైమింగ్. నేను దీనికి ఇంకొంచెం జాగ్రత్తగా, ఇట్ ఈజ్ ఎ టైమ్లీ స్టార్. ఇది ఏంటి అని అంటే సమయ నక్షత్రము, కాల నక్షత్రము. ఆ వచనం చదవండి, 6వ వచనం 7వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 6-7 వచనాలు. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము, అది ఎప్పుడు కనపడిందంటే ప్రభువు జన్మించినప్పుడే కనపడింది. ఎన్ని వేల సంవత్సరాల నుండి అది మరుగు చేయబడిందో ఎప్పుడు కనపడింది చెప్పండి? ఆ నక్షత్రాన్ని చూడగలిగిన వాళ్ళు ఎవరు అనంటే అందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగానండి. యెరూషలేము నుండి, నేను పోయిన వారం కూడా చెప్పా, క్రైస్ట్ విత్ వర్షిప్ క్రైస్ట్ విత్ పర్సనాలిటీ అని వ్యక్తిగతంగా ఆరాధించినప్పుడు బెత్లెహేము పట్టణం యెరూషలేముకి ఎన్ని కిలోమీటర్లు అని చెప్పే? 6 కిలోమీటర్లు. వాళ్ళున్న తూర్పు దేశం నుండి వచ్చే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే పర్షియా నుండో లేకపోతే బబులోన్ నుండో, తూర్పు దేశం నుండి ఇరాక్ నుండి. వాళ్ళు ఎన్ని కిలోమీటర్లు? అది 600 కిలోమీటర్లు. ఇందుకే నక్షత్రం ఎక్కడ ఉదయించింది? ఎక్కడ ఉదయించింది? బెత్లెహేములో ఉదయించింది. బెత్లెహేములో ఉదయించినప్పుడు ఇప్పుడు నందిగాంలో నక్షత్రం ఉదయించింది అనుకున్నాం. నందిగాంలో నక్షత్రం ఉదయించింది, నందిగాంలో చుట్టుపక్కల ఉన్న కొరటకల్లో చంద్రలపల్లిలో ఉన్నోడు కనపడిద్దా? 600 కిలోమీటర్ల అవతల ఉన్న వైజాగ్ కూడా కనపడిద్దా? ఎక్కడోళ్ళకి కనపడాలి? నందిగాంలో ఉన్నోడికి. 6 కిలోమీటర్ పరిధిలో ఉన్నోడికి ఎవడికి కనపడాలి ఈ నక్షత్రం? ఎక్కడో 600 కిలోమీటర్ల దూరంలో తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు కనపడింది. కారణం ఏంటంటే కొంతమందికి టైం తెలీదు. వాళ్ళు ఎందుకు కనపడిందో చెప్తా. నక్షత్రాలు ఎప్పుడు కనపడతాయి? రాత్రులు కనపడతాయి, లేదంటే ఎర్లీ మార్నింగ్ కనిపిస్తాయి. వీళ్ళంతా మన అయ్యగారులంతా పగలే ఎత్తుకునే నక్షత్రాలు పగలే ఎత్తితే కనపడతాయా? మార్నింగ్ టైంలో కనపడతాయా? పేరు మార్నింగ్ స్టార్ కానీ మార్నింగ్ కనపడదు, ఎర్లీ మార్నింగ్ కనిపిస్తాయి. కానీ అక్కడున్న యెరూషలేము పట్టణస్తులు రాజులంతా మార్నింగ్ చూసి ఏ నక్షత్రం లేదు దుమ్ దామ్ అనుకున్నారు. కానీ వీళ్ళు రాత్రులు నిద్రపోవాలా, ఆకాశంలో ఏం జరుగుతుందో చూసేవాళ్ళు, ఖగోళంలో ఏం జరుగుతుందో చూసేవాళ్ళు. నేను ఒక మాట చెప్తాను, ఏకునే ప్రభువుని చూడగలిగితే, ఉదయాన్నే ప్రభువుని మనం వెతకగలిగితే, ప్రభువుని గ్రహించగలిగితే మన జీవితాలు అద్భుతంగా ప్రకాశంగా ఉంటాయి. అందుకే దీనిని ఎరిగిన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో మనకు చెప్తున్న మాట చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి ఏకు చుక్క మీ హృదయముల్లో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట వెలుగునిచ్చు దీపమై. ఎప్పుడు మన హృదయాల్లో ఉదయించాలంట? ఇదేంటి చెప్పండి? ఇది కూడా మార్నింగ్ స్టారే. ఆ వాక్యము తెల్లవారి వేకు చుక్క. ఈ తెల్లవారి వేకు చుక్క ఎవరి గురించి రాయబడింది? యేసుక్రీస్తు గురించి. ఈ మార్నింగ్ స్టార్ ఎవరు చెప్పండి. నేను ఒక మాట చెప్తాను. ఇటువైపున సాతాను, అటువైపున స్టారు, 2 నైట్లు ప్రకాశించేవి. జాగ్రత్తగా అంటే అసలు సాతాన్ అంటేనే చీకటి సామ్రాజ్యానికి అధిపతి. వాడు కూడా రాత్రులే ప్రకాశిస్తాడు.
రెండోది యేసుక్రీస్తు ప్రభు నక్షత్రముగా ఆయన కూడా రాత్రులే ప్రకాశిస్తాడు. కానీ ఈ చీకటి మనకి యేసుక్రీస్తు ఇచ్చే ఈ నక్షత్రపు వెలుగు మన హృదయాల్లో ఏం చేయాలి? ప్రకాశమానంగా ఉండాలి. అది మనకు దానిని మీరు దాని యందు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు అని రాయబడతా ఉంది. ఇంతకీ ఈ రాత్రులు చీకటి సమయాల్లో ఏమన్నా ప్రభు ఆ వేకు చుక్క ఏమన్నా ప్రకాశించేటట్లు కనిపిస్తుందా మనకి అంటే, చాలామంది దేవుని భక్తులు చెప్పిన మాట ఏంటంటే, రాత్రులు ప్రభువుని వెతికారు వాళ్ళు. రాత్రి జాములు యందు మేము నేను వాక్యం ధ్యానించడానికి నా కన్నులు నిద్ర రావట్లా. దావీదు భక్తుని అడిగితే రాత్రి జాములు కాక మునిపే నా కన్నులు నీ వాక్యం కొరకు ఎదురు చూస్తా ఉన్నాయి. ప్రభువును చూడాలి అని అంటే మనము మన కళ్ళు రాత్రులు వెతకాలి. సో రక్షకుడిని వెతకాలి, నక్షత్రాన్ని వెతకాలి. దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎన్ని మాటలు అయిపోయినాయి చెప్పండి. ఇది చివరగా ఇట్ ఈజ్ ఎ టైమ్లీ, ఇది ఏ టైంలో ఈ నక్షత్రం పుడుతుందో ఇంకెప్పుడు పుట్టదు. అది ఎప్పుడు పుట్టింది అంటే యేసుక్రీస్తు జన్మించినప్పుడే కనిపించింది. అందుకే హేరోదు రాజు ప్రభువును చంపడానికి ఇది ఏ కాలంలో పుట్టింది అని చాలా ఎంక్వైరీ చేసి 2 సంవత్సరాల వయసులో ఉన్న వారందరిని ఏం చేసిండు? చంపేశాడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇట్ ఈజ్ ఏ స్టార్ ఆఫ్ టైమ్. సో ఈ టైమ్లీ స్టార్ అని రాసుకోండి. సమయానికి సంబంధించిన నక్షత్రము, సమయ నక్షత్రము, లేదంటే కాల నక్షత్రము అని మనం రాసుకోవచ్చు. సో 6 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటి సి ఏంటి చెప్పండి? స్టార్ ఆఫ్ క్రియేటర్, సృష్టికర్త అయిన నక్షత్రము. రెండోది హెచ్, హ్యాపీనెస్, వారు ఆ నక్షత్రాన్ని చూసి ఆనందభరితులై, సంతోష నక్షత్రం. దాని మూడోది ఇట్ ఈజ్ ఏ స్టార్ ఆఫ్ రూలర్, ఆయన పరిపాలించే నక్షత్రము, పరిపాలకుని నక్షత్రం. దాని నాలుగోది ఇట్ ఈజ్ ఏ స్టార్ ఆఫ్ ఇమ్మాన్యుయల్, దేవుడు మనకు తోడు. ఆయన మన స్టార్లన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి చెప్పండి? దేవుని చేతిలోనే ఉన్నాయి. ఆయన మనల్ని చాలా చక్కగా చూసేవాడు అన్న మాటని గ్రహించాలి. దెన్ ఐదోది ఇట్ ఈజ్ ఎ స్టార్ ఆఫ్ స్క్రిప్చర్, ఈ నక్షత్రం అంతా లేఖనాల్లో ఉంది. యాకోబులో నక్షత్రం ఉదయించును అనేది లేఖనంలో, దాన్ని గ్రహించాలి, లేఖనాలను మనం చూడాలి. దెన్ ఆరోది ఇట్ ఈజ్ ఎ స్టార్ ఆఫ్ టైం. సో సమయ నక్షత్రము అది కాలాన్ని పరిష్కరించి, ఓ మాటలో చెప్పాలంటే ఈ నక్షత్రాన్ని చరిత్రకారులు ఒక మాటకి చెప్పారు, బైబిల్ ఒక మాట చెప్పారు. చరిత్రకారులు ఏమని చెప్పారంటే చెప్తా. ఈ స్టార్ ప్రపంచం మొత్తాన్ని, కాలాన్ని 2 భాగాలు చేసింది క్రీస్తుకు పూర్వం. అది ఆ నక్షత్రానికి ఉన్న గొప్పతనం. యేసుక్రీస్తు ఆ నక్షత్రాన్ని బట్టి ప్రపంచంలో ఎవడు మాట్లాడటానికి లేదు. వీళ్ళు ఆ పేరు పెట్టిన వాళ్ళు కానీ, ఆ టయాన్ని రాసిన వాళ్ళు కానీ మామూలు వ్యక్తులు కాదు, మహాజ్ఞానులు రాశారు. వాళ్ళు రాజులని రాయబడింది. చాలా అద్భుతమైన విషయాలు వాళ్ళ గురించి రాయబడినాయి. సో 6 మాటలు కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. 6తో సంపూర్ణంగా లేదు కాబట్టి 7వ మాట కూడా ఇంకొక స్టార్ చెప్పేసి వాక్యాన్ని ముగించేస్తా. సో క్రిస్మస్లో నెంబర్ 1 ఎమ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ క్రీస్తు ఎవరు అంటే ఈజ్ ఏ మార్నింగ్ స్టార్. ఎవరు చెప్పండి? ఎం ఫర్ ఆయన ఏకువ చుక్క. 22వ అధ్యాయం త్వరగా తీయండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం ఇలాగ రాయబడింది. 16వ వచనం, 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసం ఈ సంగతులు మీకు సాక్ష్యం ఇచ్చుటకు. ఎవరి కోసం అంటే చెప్పండి? ఎవరి కోసం అంట? సంఘముల కోసం. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధులందరి కోసం చెప్తున్న మరొక రెవల్యూషన్ ఏంటి అని అంటే, సంఘముల కోసమును సకల పరిశుద్ధుల కోసము ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు చిగురును, రెండవది సంతానమును, మూడవది చదవండి, ప్రకాశమానమైన ఏకు చుక్కనై ఉన్నాను. ఆయన ఎవరు అనంటే ప్రకాశమానమైన ఏకు చుక్క. సో ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది, షైనింగ్ మార్నింగ్ స్టార్. ఆయన ఎలాంటి వాడు అనంటే ప్రకాశించే ప్రకాశమానమైన ఏకు చుక్క. దానిని బాగా గ్రహించిన సాతాను కూడా ఏమని చెప్పుకున్నాడంటే, నేను కూడా ఏకు చుక్కనే, తేజో నక్షత్రం కాదన్నా. ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వెలుగు దోత. ఏ దోత అని చెప్పండి? వీడు గట్టిగా చీకటుకున్న పొద్దున్నే తెల్లారుజామునే తెల్ల బట్టలు వేసుకొని, కొంతమందికి బెంజమిన్ అన్నకి మన రెడ్డి గారికి తెల్ల జుట్టు కూడా ఉంది, దేవుడి స్తోత్రం. వీళ్ళు వచ్చారంటే మనం వెలుగు దోతలం కాదు. మనం ఎవరు అనంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మన గురించి చెప్పిన మాట ఏంటి అనంటే, ఇదిగో ఈ వక్ర జనం మధ్య ప్రకాశించే జ్యోతుల వలె మనం
ఉండాలి. మనం క్రిస్మస్ స్టార్ నెత్తి మీదో ఇంటి మీదో చర్చి మీద పెట్టుకుంటే కుదరదు. మనమే ఏమైపోవాలంటే ప్రకాశించే స్టార్ లాగా మనం అవ్వాలి. ఆయన ప్రకాశమైన మీకు ఇంకో మాట చెప్తాం. చంద్రుడికి నక్షత్రానికి తేడా ఏంటి? అది తెలిస్తే మేము ఎందుకు ఇక్కడ ఉంటాం, ఎప్పుడో చదువుకొని ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు అంటారా? చంద్రుడు ఎలాంటి వాడు? సూర్యుడికి నక్షత్రానికి యేసుక్రీస్తు ప్రభువుని చంద్రుడితో ఎప్పుడు పోల్చలా, ఎప్పుడు సూర్యుడితో పోల్చారు, నక్షత్రంతో పోల్చారు. సూర్యుడు నక్షత్రాలు ఇవి రెండు స్వయం ప్రకాశకాలు. ఎలాంటి చెప్పండి, అవంతటవే ప్రకాశిస్తూ ఉంటాయి. చంద్రుడు భూమి ప్రకాశించలేవు. ఇవన్నీ ఈ వెలుగునంతా గ్రహించి అప్పుడు ప్రకాశిస్తాయి. మనం ఈ రెండిట్లాగా ఉండాలి. ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు అన్న సూర్యుడి దగ్గర నుండి మనం ఆ ప్రకాశాన్ని తీసుకొని మనం సొంతగా ప్రకాశిస్తే కుదరదు. ఎవరు ప్రకాశించాలి ముందు మనలో అంటే ఈ చీకటి కలిగిన హృదయములో దేవుడు ప్రకాశించాలి. ప్రకాశింపబడిన పిమ్మట మనం ఏం చేయాలంటే అనేకులకి ప్రకాశమానంగా ఉండాలి. అలాగా అనేకులకి వక్రజనం మధ్యలో ఈ లోకంలో ప్రభువుని తెలుసుకున్నట్లుగా మనమే స్టారుల్లాగా ప్రజ్వలించడానికి, ప్రకాశించడానికి దేవుడు సాయం చేయను గాక. దేవుడి మాటలను దీవించును గాక.